ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట అందరికీ వందనాలు. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని వాక్యాన్ని చదువుకుందాము. యెషయా గ్రంథము 58వ అధ్యాయము 11వ వచనాన్ని చదువుకుందాం. యెహోవా నిన్ను నిత్యము నడిపించును. దేవుడు తన మాటలు మన కొరకు దీవించును గాక. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు చెప్తున్నాడు, నేను నిన్ను నిత్యము నడిపిస్తాను అని. ఈ లోకంలో మనుషులు లోక మర్యాద ప్రకారం, అంటే లోకంలో జరిగే కార్యకలాపాల ప్రకారం నడుచుకునేవారిగా ఉంటారు. భర్త, భార్య, తల్లిదండ్రులు, బిడ్డలు, బంధువులు, రాజకీయ నాయకులు, బలవంతులు, ధనవంతులు నడిపించినట్లుగా నడుస్తుంటారు. భార్య భర్త చెప్పినట్లుగా, భర్త భార్య చెప్పినట్లుగా, తల్లిదండ్రులు బిడ్డలు చెప్పినట్లుగా, బిడ్డలు తల్లిదండ్రులు చెప్పినట్లుగా, బంధువులు ఇలా మనుషులు చెప్పినట్లుగా నడుచుకుంటుంటారు. వాడ చొక్కాని చేత, దిక్సూచి చేత, తెరచాప చేత నడిపింపబడుతుంటుంది. కొన్ని యంత్రాలు ఇంధనం చేత నడిపించబడతాయి. అయితే దేవుడు అంటున్నాడు, నేను నిన్ను నిత్యము నడిపిస్తాను అని. దేవుని వాక్యం చెప్తుంది, ఎందరూ దేవుని ఆత్మ చేత నడిపింపబడుదురో వారు దేవుని పిల్లలు అని. దేవుని పిల్లలు దేవుని చేత నడిపించబడే వారిగా ఉండాలి. దేవుడు మనల్ని నడిపించినప్పుడు మనం దేవుడు చెప్పినట్లుగా నడుచుకోవాలి అని అంటే దేవునికి విధేయులమై ఉండాలి. మన పితరుడైన విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహామును చూద్దాం. అతడు దేవునికి విధేయుడై దేవుని చేత నడిపింపబడిన వ్యక్తిగా, దేవుడు చెప్పాడు, నువ్వు నీ దేశాన్ని, నీ బంధువుల్ని, నీ ఇంటివారిని విడిచిపెట్టి రమ్మన్నప్పుడు అతడు దేవుడు చెప్పినట్లుగానే అలాగే చేసుకుంటూ, మరి ఆయన నువ్వు వెళ్ళు అన్నప్పుడు వెళ్తూనే కనానికి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఉండు అంటే ఉండిపోయాడు. అట్లా అతడు దేవుని చేత నడిపింపబడిన వ్యక్తిగా, దేవుడు చేత నడిపింపబడిన వ్యక్తిగా మనం చూస్తా ఉన్నాం. గొర్రె కాపరి వెనకాల అతడు నడిచినంతసేపు అతని వెనకాల నడుస్తుంది. అబ్రహాము కూడా గొర్రెవలే ఆయన చెప్పినట్లుగా ఆగమన్న చోట ఆగి, వెళ్ళమన్న చోట వెళ్తున్నట్లుగా మనం చూస్తుంటాం. దావీదు అంటాడు, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదని. అంటే తాను దేవుని చెప్పినట్లుగా నడుచుకోవడానికి తాను ఇష్టపడుతున్నట్లుగా చెప్పడం మనం చూస్తా ఉన్నాం. దేవుడు మనల్ని నీతి మార్గంలో నడిపిస్తాడు. దేవుడు మనల్ని న్యాయ మార్గంలో నడిపిస్తాడు. దేవుడు మనల్ని మరణ పర్యంతం వరకు నడిపిస్తాడు. దేవుడు మనల్ని తన ఆలోచన ప్రకారం నడిపిస్తాడు. దేవుడు మనల్ని తన మెల్లనైన స్వరంతో నడిపిస్తాడు. దేవుడు ఇశ్రాయేలు ప్రజలను పగలు మేఘస్తంభంగా, రాత్రి అగ్ని స్తంభంగా నడిపించాడు. ఆయన నడిపించినట్లుగా నీవు నేను ఆయన మాటలో, ఆయన మార్గములో, ఆయన చిత్తములో, ఆయన ఉద్దేశములో, ఆయన చిత్త ప్రకారం నడిపించినట్లుగా నడుచుకుంటే మన జీవితంలో మనము నీరు కట్టిన తోట వలెను, ఎప్పుడు ఉబుచుకుచుండు నీటి ఓట వలెను మనం తృప్తి కలిగిన వారమై, బలపరచబడే వారమై, దేవుని చేత నడిపింపబడుతూ ఒక అబ్రహాములాగా, ఒక దావీదులాగా మన జీవితం ఆశీర్వాద భరితంగా ఉంటుంది. అట్టి బాధ్యత నీవు, నీ కుటుంబము అనుభవించాలని దేవుని సేవకుడిగా నేను కోరుకుంటా ఉన్నాను.
అట్టి బాధ్యత దేవుడు మన అందరికీ దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, మీ పరిశుద్ధ నామాన్ని బట్టి వందనాలు. ఈ ఉదయకాలం మీ పిల్లలు మీ యొక్క వాక్యాన్ని విని దాని ప్రకారం దానిని అంగీకరించి నడుచుకోవడానికి మీరు సహాయం చేయండి. ఈ వాక్యం విని నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించే వారందరినీ, వారి కుటుంబాల్ని, వారి కలిగిన అంతటిని మీరు దీవించి ఆశీర్వదించి మీరే మహిమా ఘనత ప్రభావాలు పొందుకొనమని యేసు ప్రభువారి నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.